శ్రీకాంత్ రాబోతున్నాడు. శ్రీకాంత్ పాడే పాట నీవే 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 నేనంట అనే పాటకి ప్యారడీ. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట సార్ మరి తన పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా గుర్తు తీసుకొచ్చేవయ్యా. నాకు ఎన్నో కథలు అద్భుతాలు అన్ని గుర్తొచ్చాయి ఒక్కసారి నువ్వు పాడుతుంటే. చిప్ప మీద ఒక శతకం రాశారు ఒక ఆయన, తెలుసా? తెలియదు. కలది నీకంటే గొప్ప టెంకాయ చిప్ప అని టెంకాయ చిప్ప మీద శతకం రాశారు. 100 సంవత్సరాల కిందట ఒంటిమిట్ట రామాలయం కూలిపోయి ఉంటే దాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఒక టెంకాయ చిప్పనే ఒక వడ్రంగి కమండలంలాగా చెక్కిస్తే దాన్ని తీసుకుని గ్రామాలకి తిరుగుతూ వాసుదాస స్వామి అనే ఆయన విరాళాలన్నీ కూడా స్వీకరించి ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఆయన టెంకాయ చిప్ప శతకం రాశాడు. నీ కంఠస్వరం వింటుంటే అంత బాగుందయ్యా, నువ్వు ముష్టి వెళ్ళలేవు. అసలు పాడిన పాట ముష్టి పాట గాని చిప్ప పట్టుకున్నా సరే తుప్పులేసి లేపేసావు, మామూలుగా కాదు. థ్యాంక్ యూ సార్. రఘు గారు నిజంగా శ్రీకాంత్, ఎందుకంటే అంత స్కేల్ మీరు రీచ్ అవుతారని నాకు డౌట్ వచ్చింది బిగినింగ్ లో కూడా. సీరియస్ చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆంజనేయులు రెడీగా ఉన్నాడు అండ్
లంచం గురించి నేను నువ్వంటూ అనే పాటని ప్యారడీ చేస్తూ మన ముందుకు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నేను వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని అవినీతికి నే మంచోడిని పైన కింద మొత్తం నాదే నేనే లేకుండా ఏది కాదే ప్రతి పనిలో నేనే ఉంటుంటానుగా నేలేనే చోటే లేదుగా నా కట్టు అదుపు రానే రానే నా పేరు తలవని ఆఫీసు కనరాదు వెతికిన దేశంలో నల్ల డబ్బుకి అడ్రస్ నాదేలే లే నా కూడు లేనిది ఏ ఫైలు కాసింత కదలది కాలంలో బల్ల కింద టింగ్ టింగ్ నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని అవినీతికి నే మంచోడిని పైన కింద అంతా నాదే ఫస్ట్ వస్తే గిఫ్ట్ అని ఎరగా వేసే పాకెట్ మనీ రంగుల రత్నం మెక్కించేది నేనేనని రమ్మంటేనే గర్ల్ ఫ్రెండుని రానంటేనే నాతో పని కొని చెట్టి గోల్డ్ రింగ్ లో ఉంటానని పిల్లాడు బడికి పోనంటే నువ్విచ్చే చాక్లెట్ పల్లామె అలకలో ఉంటే నువ్వు తెచ్చే పట్టు చీరే నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని అవినీతికి నే మంచోడిని పైన కింద అంతా నాదే సీక్రెట్గా ఇస్తుంటారు ఖర్చు పట్టు సరిగేస్తారు పర్సంటేజీ తూకాలతో కాజేస్తారు నేనే రామంటుంటారు ఇవ్వద్దంటూ చెబుతుంటారు పర్సంటేజీ సీక్రెట్లతో తీసుంటారు బాబూజీ మళ్ళీ పుడితే బాధపడతారే నన్ను చూసి రాకాసి మోడలే నేనే మింగేస్తా మొత్తం లోకంలో నీతి నేనే లంచాన్ని చెబుతూ ఉన్నా నా కథను రూపం లేని వాడిని అవినీతికి నే మంచోడిని పైన కింద అంతా నాదే నేనే లేకుండా ఏది కాదే ప్రతి పనిలో నేనే ఉంటుంటానుగా నేలేనే చోటే లేదుగా నా కట్టు అదుపు రానే రానే ఓకే, సో మరి ఆంజనేయులు పర్ఫార్మెన్స్ జనహితుల గారు మీకు ఎలా అనిపించింది? ఆ లంచం ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చిత్ర విచిత్రాలుగా అది ఏం చేస్తుంది అనేది చెప్పావు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ పాడుతున్నది ఏంటంటే అన్నమాచార్యుడు ఆ రోజుల్లో పాడాడు కదా, బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే. ఇప్పుడు వేరేది మారింది, లంచమొక్కటే 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 గురు లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు లంచమొక్కటే లంచమొక్కటే. అన్ని కులముల వారి ఐకమత్యము ఇందే, అన్ని మతముల వారి ఐక్యత ఇందే. ఇందులో సిన్సియరు ఉంటే డౌటే, ఉంటే దేశమే బాగుపడ్డట్టే, దేశమే బాగుపడ్డట్టే. లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు, సిగ్గు ఎగ్గు జాలి దయ అసలేవి లేవు, అందరికి లంచమే అంతరాత్మ. మందకొడి గుమాస్తాకి ఇది చక్కని మందు, మందు విందు రూపములో లంచము పెంపొందు. లంచమొక్కటే గురు లంచమొక్కటే గురు అని ఆ లంచం, దాని మహాత్యం, దాని విశ్వరూపం చూసిన వాళ్ళు, రోజు దాన్ని ఆరాధించే వాళ్ళు, పూజించే వాళ్ళు, వాళ్ళందరూ పాడుకుంటున్న పాట ఇది.
వాళ్ళని కూడా దీవించాలి జాగ్రత్త. చాలా Thank you, బాగా sir. చాలా బాగుపడి. రఘు గారు లంచం అనే పేరుకి ఒక యాటిట్యూడ్ ఉంటే ఎలా ఉంటుందో నువ్వు పాడుతుంటే అలా కనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. నేను పొగలో తిట్టాను నేను. తిట్టారా సార్? నాకు పొగిడినట్టు అనిపించింది. అది స్టైల్ బాగుంది. వెరీ Thank you, గుడ్, sir. వెరీ గుడ్. ఓకే రఘు గారు, మీరు ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు ఫస్ట్ సింగర్గా వచ్చారు ఇండస్ట్రీకి. సో మీ దగ్గర నుంచి ఒక మంచి పాట, మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాల్లో అయినా మీకు నచ్చిందైనా ఏదైనా. చికెన్ ముక్కలేదు, చిల్డు బీరు దుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కల్చనీకి కింగు లేదు, ఈడ్చి కొడితే తమ్మిడి లేదు, అప్పు కూడా పొడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, మింగమెత్తుకు లేదు, సంపంగేను రవణమ్మ సతాయిస్తకే రవణమ్మ, బాగాగే రవణమ్మ, కంగారడిపోకే రవణమ్మ. సౌప్పలక్ష్మి మాట్లాడే సౌప్పలక్ష్మి, ఇరు చూడే సౌప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే, సౌపరంగా కూసిందా రేపరంతో నా గుండె ఒప్పరించి ఓ బీపయిందే. మనులేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా, మీ బాబు ఆసి గట్ల రాసిమ్మన్నానా, మనులేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా, మీ బాబు ఆసి గట్ల రాసిమ్మన్నానా. సౌపలక్ష్మి 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 మాట్లాడే సౌపలక్ష్మి, ఇడు చూడే సౌపలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే, సూపరంగా కూసింతనే పరంతో నా గుండె ఒప్పరించి ఒప్పు బీపయిందే. వావ్, వినరా సోదర వీరకుమార, ఇంటర్నెట్ కాదా కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా జరిగిన దుంకరిత. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే, పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే, ఉత్తరాల వర్తమానాల రోజు చెల్లిపోయే, టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే, ఎస్టీడీ బూతులు కాయలు భక్తులు కనుమరుగైపోయే, జరిగిన దుంపరిత. మరి ఇలాగైతే ఎలాగా? మనిషికి మనిషి మధ్య సంబంధాలు అయిపోవా? మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా? ముద్ర చెప్తాను వినవయ్యా. సెల్ ఫోను చేతికొచ్చి పడి సొల్లు ముసోలెందో తెచ్చి పడి మనిషి ఉన్న లోకం విడిచి హరిహరి కొత్త లోకంలోకి నడిచి హరిహరి చుట్టూ ఉన్న